మనలో చాలా మంది ఎలాంటి టూత్ బ్రష్ ని యూజ్ చేయాలో తెలియక మార్కెట్ లో దొరికే టూత్ బ్రషెస్ లో ఏదో ఒకటి చూస్ చేసుకొని బ్రష్ చేస్తూ ఉంటాం. ఇలా ఒక రాంగ్ టూత్ బ్రష్ ని యూజ్ చేయడం వల్ల అవి మన టీత్ అండ్ గమ్స్ రెండింటిని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో అసలు ఎవరు ఎలాంటి కండిషన్స్ లో ఎలాంటి టూత్ బ్రష్ ని యూజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు మార్కెట్ లో 4 టైప్స్ ఆఫ్ టూత్ బ్రషెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. హార్డ్, మీడియం, సాఫ్ట్ అండ్ అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్ టూత్ బ్రష్. ఫస్ట్ గా హార్డ్ బ్రిజిల్ టూత్ బ్రష్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే యూస్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే దాని వల్ల మనకు టీత్ అండ్ గమ్స్ రెండు డ్యామేజ్ జరుగుతూ. సో యంగ్ అడల్ట్స్ మేల్ కానీ ఫీమేల్స్ కానీ ఒక మీడియం బ్రిజిల్ టూత్ బ్రష్ ని డెంటల్ ప్రాబ్లమ్స్ లేకపోతే సేఫ్ గా యూస్ చేస్తారు. కానీ మీలో ఎవరికైనా గమ్ ప్రాబ్లమ్స్ అంటే చిగుళ్ళ సమస్యలు ఉన్నా లేదా వాటి కోసం మీరు ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకుంటున్నట్టయితే కనుక మీరు ఒక సాఫ్ట్ బ్రిజిల్ టూత్ బ్రష్ ని యూస్ చేస్తే మంచిది. లేదా మీలో ఎవరికైనా పళ్ళు అరుగుదల సమస్యలు అంటే సర్వైకల్ అబ్రేషన్స్, ఎట్రిషన్స్, అబ్ఫ్రాక్షన్స్, ఎరోజన్స్ ఇలాంటి కండిషన్స్ ఉన్నట్లయితే మీరు ఒక అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్ టూత్ బ్రష్ ని యూస్ చేస్తే మంచిది. అంటే మనకి ఈ కండిషన్స్ లో చాలా థిన్ లేయర్ ఆఫ్ ఎనామిల్ అనేది మాత్రమే పంటి పైన ఉంటుంది. సో మనం ఒక రాంగ్ టూత్ బ్రష్ ని యూస్ చేయడం వల్ల డ్యామేజ్ అనేది ఇంకా ఎక్కువగా జరిగి వాటిని మనం వేరే డెంటల్ ప్రొసీజర్స్ ద్వారా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. ఈ చిన్న వీడియోని ఫాలో అయ్యి మీరు ఒక కరెక్ట్ టూత్ బ్రష్ ని యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.